అండి ఒక కాల్ చూద్దాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు కొమ్ము సత్యనారాయణ, ఎల్లారెడ్డి కూడా హైదరాబాద్. చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? కొమ్ము సత్యనారాయణ, ఎల్లారెడ్డి కూడా అండి. మీ అడ్రస్ బాగా చెప్పారండి. మీరు గణపతి గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? గణపతి గురించి అండి, పడమటి వీధి పోటు. పడమటి వీధి పోటు చెప్పండి. గణపతి వీధి పోటు అండి, పడమటి నైరుతి వీధి పోటు, దాని గురించి చెప్పండి. రెండవది అండి, ఇప్పుడు వినాయకుడి యొక్క సొంతము ఎటువైపు ఉంటే అంటే అది దక్షిణం వైపు ఉంటే ఏంటి, ఉత్తరం వైపు ఏంటి, వాటి లాభాలు చెప్పగలిగారు. అయినవోలు అనంతమల్లేశ్వర సిద్ధాంతి గారు. గణపతి తొండము కుడివైపు ఉండాలా, ఎడమ వైపు ఉండాలా, ఎట్లా ఉంటే మంచిది అని వారి యొక్క ప్రశ్న. ఇంకోటి నైరుతి దిక్కు కూడా వీధి పోటు ఉంటే ఎలా అని అదొక ప్రశ్న, ఇదొక రెండు ప్రశ్నలు వేశారు. గణపతి యొక్క ఆకృతిలో కనుక మనం చూసినట్టయితే ఒక వైపున సగం దంతం ఉంటుంది, ఒక పక్కన పూర్తి దంతం ఉంటుంది. ఈ పూర్తిగా ఉండేటువంటి దంతం ఏదైతే అది పురుష స్వరూపం, సగంగా ఉండేటువంటి దంతం ఏదైతుందో అది స్త్రీ స్వరూపం. ఇక్కడ ఆ ఇంటిలో కానీ ఆ జాతకుడికి కానీ బాగా ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు ఈ స్త్రీ సంబంధమైనటువంటి గణపతికి అంటే సగంగా ఉన్నటువంటి దంతం ఏదైతే ఉంటుందో ఆ దంతం వైపు తొండం కనుక తిరిగి ఉన్నట్టయితే వారికి అది క్షేమంగాన్ని కలిగిస్తుంది. లేదు పుత్ర సంతానం లేకపోయినా, పుట్టిన పుత్రులకు కావలసినటువంటి పనులు ఏవైనా కాకపోయినా ఈ పూర్తి దంతం ఉన్న వైపు ఉండేటువంటి గణపతిని పూజ చేస్తే శ్రేయస్కరం అని చెబుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఆ గణపతిని ఈ రెండు దంతాలు సమానంగా చేసి మధ్యలో భాగం కనుక చూసినట్టయితే వారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ కుడి చేతి వైపు తిరిగినటువంటి దంతం కనుక ఉన్నటువంటి వినాయకుడిని వలిమూరి గణపతి అని అంటారు. ఇది తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా ఆరాధన చేస్తారు. ప్రతి ఇంట్లో కూడా ఇంటి ముందు గణపతి యొక్క విగ్రహం పెట్టేవారు కూడా కుడి చేతి వైపు ఉండేటువంటి తొండం తిరిగి ఉన్నటువంటి గణపతినే వాళ్ళు ఎక్కువగా పెడతారు. ఎందుకంటే సమస్త వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని, నరదృష్టి కూడా తొలగిపోతుందని, ఆ ఇంటిలోకి వచ్చేవారు వాళ్ళు ఏ విధంగా వచ్చినా కూడా అంత గణపతి చూసుకుంటాడు, ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రావు, అంటే దృష్టి దోషాలతో కొంతమంది ఇబ్బందులు పడతారు కదా, అటువంటివి కూడా పోతాయని, అదేవిధంగా వీధి శూలలు ఏవైనా ఉంటే అవి కూడా పోతాయని, అవి పోయినా పోకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతాల్లో కనుక చూసినట్టయితే తప్పనిసరిగా ఒక గణపతిని పెట్టి ఆరాధన చేసేటువంటి విషయం అక్కడ ఉంది. కాకపోతే నైరుతి ఇంతకుముందు గురువుగారు చెప్పారు వీధిపోటు గురించి. ఆ వీధిపోటు విషయంలో ఈశాన్యం వైపు కనుక వీధిపోటు ఉంటే అది ఈశ్వర సంబంధమైనటువంటి విషయం కాబట్టి ఎటువంటి దోషాలను కూడా పరమేశ్వరార్పణమస్తు అని చెప్తాం మనం మంత్రం. అంటే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన చూసుకుంటాడు అనే ఒక భావన. మిగతా దిక్కుల్లో వీధి కనుక పోటు ఉంటే అంటే ఒక మనిషిని మనం ఒక పొడిచామనుకోండి, వాడికి ఎట్లా గాయం ఏర్పడుతుంది. వీధి నైరుతిలో ఉందా ఆగ్నేయంలో ఉందా అని కాదు, అక్కడ ఏ అపసవ్య దిశలో ఎక్కడైతే వీధి పొట్టు ఉంటుందో ఆ వీధి పొట్టు వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి చోట్లలో అక్కడ ఉండేటువంటి పురోహితులను కానీ సిద్ధాంతులను ఇటువంటి గురువుగారు అట్లాంటి వాళ్ళు ఎవరైనా సంప్రదించి ఆ యొక్క కుడి చేతి వైప ఎడమ చేతి వైప దాని నిర్ణయం ఉంటుంది. ఇంకొకటి జాతకంలో వాళ్ళ నక్షత్రాన్ని అనుసరించి ఆ రాశి ఏర్పడుతుంది కదా, ఆ రాశిని అనుసరించి కూడా ఆ గణపతిని పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి సమాధానం ఏమిటంటే రెండు కలిపిన ప్రశ్నలు రెండైనా ఒకే సమాధానంగా వాళ్ళకి చెప్పే అవకాశం వచ్చింది. అయినవోలు అనంతమల్లేశ్వర సిద్ధాంతి గారు, జాతక దోషాలు గణపతి ఆరాధన వల్ల దూరం అవుతాయంటారా? ఏ గ్రహము సరిగా లేకపోయినా గణపతి ఆరాధన ప్రథమంగా చేయాలని ఇంతకుముందు చెప్పుకున్నాం. జాతక సంబంధంలో ఆ గ్రహాలు కనుక సరిగా లేకపోతే, ఉదాహరణకి కుజగ్రహం సరిగా లేదనుకోండి, మంగళవారం నాడు గణపతికి పూజ చేయాలి. అప్పుల బాధ బాగా ఉందనుకోండి, కుజవారం అంటే మంగళవారం నాడు పూజ చేయాలి. ఆ మంగళవారం చేసేటువంటి పూజలో కాలాలను అనుసరించి కూడా ఆ జాతక సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉదాహరణకి వివాహం కావడం లేదు, వాళ్ళు ఉదయం అంతా కూడా ఉపవాసం చేసి ప్రదోషకాల సమయంలో గణపతికి చక్కగా పేలాలతో తయారు చేసినటువంటి లడ్డూలు ఉంటాయి కదా, బెల్లము పేలాలు వేసి. అసలు బెల్లమును ఎందుకు ప్రాధాన్యంగా తీసుకుంటారంటే మైల లేనటువంటి పదార్థము బెల్లము. గణపతికి అటుకులన్నా చాలా ప్రీతి. పేలాలు చేసిన, అతనికి హోమం చేసిన వరి పేలాలతో చేయడం, ఈ పేలాలు బెల్లంలకు చాలా ప్రాధాన్యత. ఆ విధంగా వివాహం కానటువంటి కన్యలు ముఖ్యంగా ఈ ప్రదోషకాల సమయంలో గణపతి గరిక ప్రియుడు అని చెప్పుకున్నాం కాబట్టి చక్కగా ఒక కొబ్బరికాయ, ఈ కొబ్బరికాయను కూడా ఎందుకు పట్టుకోవాలంటే
ఎటువంటి కల్మషం లేనటువంటి పదార్థం, ఎంగిలి లేనటువంటి పదార్థం. అరటిపండు, కొబ్బరికాయ రెండు ఎంగిలి కాదు. సీతాఫలం తీసుకున్నాం అనుకోండి, తిని పారవేసిన ఆ గింజలతోటి ఆ చెట్టు వస్తుంది. కానీ కొబ్బరికాయకు అట్లా రాదు, అరటిపండు కూడా అట్లా రాదు. ఎంగిలి లేనటువంటి పండును తీసుకొని, అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ అవి తీసుకొని గరికలు పట్టుకొని, పేలాల ఉండలు పట్టుకొని ప్రదక్షిణాలు ప్రదోష కాలంలో కనుక చేస్తే శివగౌరి అనుగ్రహం కలుగుతుంది. అంటే కళ్యాణానికి అమ్మవారి యొక్క అర్చన కనుక చేసినట్టయితే ఆమె ప్రీతితోటి, అంటే పార్వతి అనుగ్రహం కలిగితే తొందరగా శీఘ్రంగా వివాహం అవుతుంది అని. అట్లాగే వైష్ణవ సంప్రదాయంలో రుక్మిణీమాత అనుగ్రహం కలిగితే తొందరగా వివాహం అవుతుందని. ఈ రెండింటికి అరుంధతి మాతతో సంబంధం ఉంది కాబట్టి ప్రదోషకాల సమయంలో అరుంధతిని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వివాహం కావాలి, జాతక సంబంధంలో కుజదోషం ఉండి ఉన్నవాళ్ళు మంగళవారం నాడు ప్రదోషకాల సమయంలో గణపతికి ఆరాధన చేస్తే అవుతుంది. అప్పుల బాధ బాగా ఉంది, అటువంటి వాళ్ళు కూడా కుజవారం అంటే మంగళవారం నాడు వాళ్ళు ప్రభాత సమయంలో చేయాలి. ప్రభాత సమయంలో అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అసలు గణపతి యొక్క రంగు ఏమిటి అంటే, ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క దొండపండు రంగు ఏదైతే ఉంటుందో అది గణపతి యొక్క రంగు. అంటే ఎర్రని శరీర కాంతి కలిగినటువంటి వాడు. ఆ సూర్యనారాయణమూర్తి ఎప్పుడైతే ఉదయిస్తుంటాడో ఆ ఉదయించినప్పుడు మానసికమైనటువంటి చింతనలన్నీ కూడా దూరం చేస్తాడు. అప్పుడు గణపతికి మోదకాలతో చేయాలి. గణపతికి కుజవారం నాడు అప్పులు కలిగిన వాళ్ళు ఉదయం కనుక చేసినట్టయితే అప్పులు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. రుణహార గణేశ స్తోత్రం అని ఒకటి ఉంది, అది పారాయణం కనుక చేసినట్టయితే అప్పులు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. జాతకములో ఈ కుజుడు సరిగా లేకపోతే ఈ ఫలితాలు. అదేవిధంగా శుక్రుడు కన్యారాశిలో ఉన్నవాళ్ళు, ఈ కన్యారాశి కూడా వివాహానికి ప్రతీక. శుక్రవారం నాడు పూజ చేయాలి. బుధాధిపత్యం కలిగిన వాడు గణపతే కాబట్టి ఆ బుధవారం నాడు కనుక పూజ చేస్తే వారికి అనుకూలం కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ గణపతికి ఆరాధన చేస్తే చాలా మంచిది. ఇంకొక విషయం ఏమిటంటే, దేవాలయానికి వెళ్ళి పూజలు చేసే సమయం లేని వారు ఇళ్లలోనే చక్కగా ఒక వెండి పళ్ళెం పెట్టుకొని అందులో వెండి గణపతి విగ్రహాన్ని పెట్టుకొని ఆవు పాలతో, ఇంతకుముందు గురువుగారు చెప్పినట్టు స్త్రీలైతే గం గణపతయ నమః, పురుషులైతే ఓం గం గణపతయ నమః అంటూ అభిషేకం చేస్తూ ఆ మూర్తిని కనుక మనసులో తెచ్చుకొని ధ్యానం కనుక చేసుకున్నట్టయితే వ్యాపార సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే గురుబలం కావాలి అనుకునేవారు గురువారం నాడు గణపతికి అంటే గణపతిని ఏ సమస్యతో వారు బాధపడుతున్నారో ఆ సమస్యకు సంబంధించిన విషయాన్ని, అంశాన్ని తీసుకొని ఆయా వారానికి కనుక చేసినట్టయితే, అంటే ఇప్పుడు గణపతిని శుక్రవారం పూజ చేయాలా, లక్ష్మీవారం పూజ చేయాలా, ఆదివారం చేయాలా, బుధవారం చేయాలనేది ఏమీ లేదు. ఆయనను ఎప్పుడు పడితే అప్పుడు ఆ జాతక సంబంధంలో ఉండేటువంటి దోషాలను అనుసరించి ఆ రోజున ఆ గణపతిని ఆయా సమయాల్లో ఆయా పద్ధతుల్లో ఆయా నివేదనలతో కనుక పూజ చేసినట్టయితే జాతక సంబంధమైనటువంటి దోషాలు తప్పకుండా తొలగిపోతాయి. చూద్దాం. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు సరిత అండి, మహారాష్ట్ర నుంచి కాల్ చేస్తున్నాము. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అది సంతానం గురించి ఎలాంటి గణపతిని ఆరాధించాలని. సంతానం గురించి మాకు 4 అబార్షన్స్ అవుతుంది కానీ నిలబడం లేదండి. ఓకే, మీరు తెలియచేయండి. జాతకానికి సంబంధించి గణపతికి సంబంధించిన విషయం చెబుతా. వీళ్ళ జాతకంలో రాహుకు గురువుకు దృష్టి సరిగా లేకపోవచ్చు, తద్వారా వీళ్ళకు అబార్షన్స్ ఎక్కువగా అవుతాయి. ఆ కుజహోరలో సంగమం ఎప్పుడైతే జరుగుతుందో అబార్షన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ కుజవారము గణపతికి ప్రీతి కాబట్టి సంతానాన్ని, ఇప్పుడు ఇంతకుముందు నేను ఉదయము పూజ, రాత్రి పూజ చెప్పాను. మధ్యాహ్నం చేసే పూజ సంతానానికి సంబంధించినటువంటి పూజ, అంటే పగలు చేసేటువంటి. వినాయక చవితి వచ్చిందంటే మధ్యాహ్న వ్యాపిని గ్రాహ్య అని చెప్పారు. అంటే మధ్యాహ్నం కనుక ఉన్నట్టయితే కుటుంబము వృద్ధి కలుగుతుంది అనేది మనకు అందులో తెలుస్తున్నటువంటి విషయం. కాబట్టి మధ్యాహ్నపు వేళ గణపతికి చాలా ప్రీతి. షొండెలు, పులిహోరలు, ఉండ్రాళ్ళు, తర్వాత మోదకాలు కూడా చాలా ప్రీతి. ఈ పదార్థాలతోటి మధ్యాహ్నపు వేళ ఈ గర్భస్రావం అవుతున్న వాళ్ళు, పుట్టినటువంటి పిల్లలు సరిగా వినకపోయినా, ఇంకా సంతానం కావాలి అని అనుకున్నా, ఇటువంటి వారు ఆ పగటి వేళలో గణపతిని కనుక అర్చన చేసినట్టయితే కుజ సంబంధమైనటువంటి విషయాల్లో సంతానం కలగదు. అదేవిధంగా రాహు సంబంధమైనటువంటి అంటే శనివారం కూడా ఈ పగటి వేళ గణపతిని కనుక ఆరాధన చేసినట్టయితే
వారికి సంతానపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది, మంచి సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనండి. అయితే చాలా మంది అంటూ ఉంటారు లక్ష్మీ గణపతి అని. అయితే ఈ లక్ష్మికి గణపతికి ఉన్న సంబంధం ఏంటండి? లక్ష్మి అన్న శబ్దం వినగానే అదేదో శ్రీమన్నారాయణమూర్తి ఇల్లాలు లక్ష్మీదేవి అన్న తప్పు ఆలోచనలు అనేకులు పడుతూ ఉంటారు. ఆ శబ్దానికి అర్థం లక్ష్యార్థే సూచనార్థే అని అర్థం. ఏమిటి ఈ ఉత్పత్తి అని చెబితే శక్తి అన్న రూపం వస్తుంది. మనం ఒకటి వింటున్నాం అంటే వినడానికై కొంత శక్తిని ప్రయోగిస్తున్నాం. నేను చెబుతున్నాను అంటే చెప్పడానికై కొంత బుద్ధిని వినియోగించి కొంత శక్తిని ప్రయత్నపూర్వకంగా ఖర్చు పెట్టి మరీ చెబుతున్నాను. జాతక చక్రంలో 6వ ఇంట ఉండేటటువంటి కన్యారాశికి సంబంధించినటువంటి ఈ గణపతి సహజ ద్వాదశమైనటువంటి మీనాన్ని చూస్తున్నాడు, వ్యయాన్ని చూస్తున్నాడు. అంటే ఏ ఖర్చునైతే మనం ఖర్చుగా భావన చేస్తున్నామో, వ్యయంగా భావన చేస్తున్నామో అది శక్తివంతం కావాలి, లాభం కలిగించేదిగా మారాలి అంటే శక్తి గణపతిని ఉపాసన చేయాలి. శక్తికి ప్రతీకాత్మకంగా ఒక అమ్మాయిని స్వరూపంగా ఉంచారే కానీ ఈ మంత్రంలో గ్లౌం అనబడే ఆ బీజాక్షరంలో ఉండేటటువంటి లక్ష్మీ స్వరూపము శ్రీమన్నారాయణమూర్తి ఇల్లాలికి సంబంధించినటువంటి గరూపం ఆ స్వరూపం కాదు. గణపతికి సంబంధించి మనం చేసేటటువంటి పూజాదికాదులలో ప్రత్యేకించి బెల్లమును వినియోగిస్తూ ఉంటాం. ఈ బెల్లము కుజనుకు సంబంధించినటువంటిది, కుజాధిపత్యంతో కూడుకున్నటువంటిది. గణపతికి సంబంధించి మనం చేసే అర్చనలలో కూడా సాయంత్రం చంద్రుడు కనిపించేంత వరకు కూడా ఉపవాసం చేసి ఆ సమయంలో నమస్తే రోహిణీకాంత సుధారూప నిశాకర అని చెప్పి చంద్రార్ఘ్యం నమోస్తుతే అని చంద్రునికి ప్రీతికరంగా 3 మార్లు అర్ఘ్యప్రదానం చేసిన పిమ్మట భోజనం చేయాలి అని చెప్పుకుంటాం కదా. ఈ చంద్రుడు మనఃకారకుడు, కర్కాటక రాశికి అధిపతి. ప్రశాంతమైన మనస్సుతో దైవాన్ని మనం భజించినప్పుడు అన్ని రాశుల వారికి వారికి ఏ కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. లక్ష్మీ గణపతి అంటే ఈ విధంగా దర్శనం చేసుకోవాలి. ఏదన్నా వినాలి శక్తితో, శక్తి లేకుండా పురుషకారం లేదు. అలాంటి స్వరూపమే ఈ లక్ష్మీ గణపతి తంత్రం. నిజానికి యాజ్ఞవల్క్య స్మృతి అనబడే ఒక స్మృతి గ్రంథంలో 12 విధములైనటువంటి గణపతులను ఆ స్మృతికారుడు తెలియజేస్తాడు. అందులో బాలాక, బలహ, వృష, లక్ష్మీ గణపతి, సింహార్క గణపతి ఇలా 12 రూపాలు వస్తాయి. అందులో రౌద్ర గణపతి కూడా ఉంటుంది. 32 రూపాలతో వర్ణిస్తాడు ఆ మహర్షి, యాజ్ఞవల్క్య మహర్షి. అందులో వస్తుంది బలాహ అన్న పేరుతో వచ్చే గణపతి. దానికి సంబంధించిన ఉపరూపాలలో ఒకటి లక్ష్మీ గణపతి తంత్రం. ఇదంతా కూడా మహారాష్ట్ర ప్రాంతంలో గణపతి ఉపాసన ఎక్కువ. అక్కడి నుంచి వచ్చినవే పోకచెక్క గణపతులు. కేరళ ప్రాంతంలో గణపతి ఎక్కువ. అక్కడి నుంచి వచ్చినవే నల్లని పోకచెక్కలు. ఏ ప్రాంతాల్లో ఏవి లభిస్తాయో ఆయా రూపాల్లో వాటిని ఉపాసిస్తారు. పసుపు ముద్దని ఒకటిగా చేయడం గుంటూరు ప్రాంతంలో గణపతిని అర్చన చేసే విధానం అయితే, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఇతర ప్రాంతాలలో ఆ గౌరమ్మను 3గా చేసి 3 శిఖరాలుగా చేసి శివుడు, పార్వతి, గణపతి అని అర్చించడం ఒక విధానం. శివుడు, పార్వతి పసుపు ముద్ద ఒకటిని 2గా చేయడం, ఒకటి భిన్నంగా చేసి 3గా చేయడం, ఇది ఒక తంత్రం, ఇది ఒక పద్ధతి. గణపతిని ఏ విధంగా ఆరాధన చేసినా ఎట్లా చూసినా అన్నింటిలో కూడా శక్తి అంతర్గర్భితమై ఉంటుంది. శక్తి లేనిదే పురుషకారం లేదు. దానికి ప్రతీకాత్మకంగానే సాధకులు లక్ష్మీ గణపతి అనే తంత్ర విధానాన్ని మనకు అందించారు. చక్కగా వివరించారండి. ఐనవోలు అనంతమలై శర్మ సిద్ధాంతి గారు. చివరిగా శ్వేతార్కమూల గణపతి ఆకృతిలోని విశేషత, అలాగే ఆ స్వామివారిని ఏ సమయంలో మనం ఆరాధించాలి, ఆ శ్వేతార్కమూల గణపతిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి మీ మాటల్లో? శ్వేతార్క గణపతి అంటే శ్వేతము అంటే తెలుపు అని, అర్కము అంటే జిల్లేడు చెట్టు, మూలం అంటే మొదట్లో ఉద్భవించేటువంటిది అని అర్థం. శ్వేతార్కమూల గణపతి, ఆ శ్వేతార్కమూల గణపతిని కనుక ఆరాధన చేసినట్టయితే సర్వకార్యము విజయమవుతుంది. అసలు ఇది జరుగుతుంది, ఇది జరగదు అనే విషయం లేదు. ఏ దేవాలయంలో 2 గణపతులు ఉంటాయి. ఒక గణపతి విఘ్నాలను కలిగిస్తాడు. అక్కడికి వెళ్ళి అయ్యా నాకు విఘ్నాలు కలిగించకు అని దండం పెట్టాలి. ఇంకో వినాయకుడు ఉంటాడు, నా కార్యాలన్నీ జయప్రదం కావాలని అక్కడ దండం పెట్టాలి. ఈ 2 ఇచ్చేది శ్వేతార్క గణపతి. మొదటి దండం పెట్టి ఒక ప్రదక్షిణ చేసి రెండో దండం పెడితే విజయాలు కలుగుతాయి. ఈ శ్వేతార్క మూల గణపతికి ఒక మంత్రం ఉంది. ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ సూర్యవరదాయ కుమారగురవే సురాసురవందితాయ సర్పభూషణాయ శశాంకశేఖరాయ సర్వమాలాలంకృతదేహాయ
ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ త్రాహి త్రాహి దేహి దేహి అవతర అవతర గం గణపతయే వక్రతుండ గణపతయే సర్వపురుష వశంకర సర్వదుష్ట మృగవశంకర వశీకురు వశీకురు సర్వదోషాన్ బంధయ బంధయ సర్వవ్యాధిన్ నికృంతయ నికృంతయ సర్వవిషాని సంహర సంహర సర్వదారిద్ర్యం మోచయ మోచయ సర్వశత్రూన్ ఉచ్చాటయోచ్చాటయ సర్వసిద్ధిం కురు కురు. ఇది శ్వేతార్క గణపతి దగ్గర కనుక చదివినట్టయితే ఈ మంత్రంలో ఈ దీంట్లో ఉన్నటువంటి ఏవైతే ఫలితాలు కావాలని కోరుకుంటున్నామో అవన్నీ కూడా సిద్ధిస్తాయి. అటువంటి శ్వేతార్క గణపతిని కనుక నిత్యం ఆరాధన కనుక చేసినట్టయితే తప్పనిసరిగా అదృష్టవంతులు అవుతారని కూడా మనకు పురాణాల్లో చెప్పబడినటువంటి విషయము. తరచుగా అర్క గణపతిని అంటే తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేర్లలో ఉండేటువంటి కాండములు తీసుకొని గణపతి ఆకృతిని తయారు చేసుకొని ఇళ్ళల్లో పెట్టి పూజ చేసుకుంటారు. అది సర్వవిధముల శ్రేయస్సు. అదేవిధంగా వరంగల్ జిల్లా కాజీపేటలో కూడా శ్వేతార్కముల గణపతి దేవాలయం ప్రసిద్ధిగా ఉంది. తెలంగాణ గణపతిగా పిలుస్తున్నారు. అటువంటి గణపతి దేవాలయంలో ఇటువంటి సమస్యలు ఉన్నవారు చాలామంది వచ్చి అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని సమస్యలు తీర్చుకుంటున్న వారు కూడా ఉన్నారు. అట్లా శ్వేతార్క గణపతిని కనుక ధ్యానం చేసినట్టయితే ఈ మంత్రములు ఇప్పుడు నేను చెప్పిన మూల మంత్రాన్ని ఎవరైతే కంఠస్థం చేసి రోజు స్మరణ చేసుకుంటారో అటువంటి వారికి ఆ శ్వేతార్క గణపతి తోటి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. చక్కగా వివరించారండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి